కరీంనగర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి అజ్మల్ అలీ అనే ఒక వ్యక్తి ఇంట్లో చొరబడ్డ దొంగలు బంగారం నగదును దోచుకెళ్లారు. ఇంట్లో వ్యక్తులను కట్టేసి డమ్మీ తుపాకీ కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. 20 లక్షల నగదు 70 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని యజమానులు చెబుతున్నారు. ఇంటి వద్ద పార్క్ చేసిన 2 బైక్లను కూడా ఎత్తుకెళ్లారు దొంగలు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు. కరీంనగర్లో దోపిడీ దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. అర్ధరాత్రి అజ్మల్ అలీ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బంగారం నగదు దోచుకెళ్లారు. ఇంట్లో వ్యక్తులను కట్టేసి డమ్మీ తుపాకీ కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. 20 లక్షల నగదు 70 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని యజమానులు చెబుతున్నారు. ఇంటి వద్ద పార్క్ చేసిన 2 బైకులను కూడా ఎత్తుకెళ్లారు దొంగలు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి రమణ. రమణ, ఎలా జరిగింది దొంగతనం? పోలీసులు ఏం చెప్తున్నారు? అనుశ్రీ, అర్ధరాత్రి సమయంలో నిన్న అజ్మత్ అలీ అనే ఇంటి వద్ద ఈ దొంగతనం జరిగింది. కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాలో ఇల్లు ఉంటుంది. అయితే రాత్రి లైట్ ఆర్పేసి లోపలికి వెళ్తున్న సమయంలోనే మొత్తంగా రెక్కి నిర్వహించిన దొంగలు 5గురు ఆయన పైన దాడి చేసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళడంతో పాటు డమ్మీ పిస్తోళ్లతో వాళ్ళని బెదిరించి వాళ్ళను కుటుంబీకులందరినీ కూడా కట్టేసి మొత్తంగా 20 లక్షల రూపాయల నగదు 70 తులాల బంగారం దోచుకెళ్ళినట్టు ఇప్పుడు ఫిర్యాదుదారుడు చెప్తున్న ఫిర్యాదు. ఈ నేపథ్యంలో మొత్తంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఇది అంటే పెద్ద దోపిడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5గురు దొంగలు అర్ధరాత్రి 1 ప్రాంతంలో అంతా కూడా వాస్తవంగా రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో కూడా మనకు జన సమ్మర్దం ఉండే ప్రాంతం. ఆ సమయంలో వాళ్ళు ఈ విధంగా మొత్తం అంటే 2 భార్యాభర్తలు కొత్త పెద్ద వయస్కులు కావడంతో వాళ్ళ రెక్కి నిర్వహించి పక్కగా ఈ దొంగతనానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ సీపీ కూడా ఉన్నారు. దీంతో మొత్తంగా ఈ దొంగతనానికి సంబంధించి ఇప్పటికే నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఇది అంటే మాకు పేరు జ్యువెలరీలో ఒక పెద్ద ఘటన మనం చూసాము. అలాగే ఇది 20 లక్షల రూపాయల భారీ నగదుతో పాటుగా 70 తులాల బంగారం అంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద దొంగతనం. ముఖ్యంగా దొంగలు హల్చల్ చేసిన విజువల్స్ అవన్నీ కూడా మొత్తం చూస్తున్నారు. ఈ క్రమంలో డార్క్ స్పాట్ తో కూడా పరిశీలన జరుగుతుంది, దర్యాప్తు కొనసాగుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.